ప్రజలు సేవాలాల్ మందిర్ వద్ద సమావేశమై తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా డీజే సౌండ్ సిస్టమ్ ని అక్షరాల 50,000. ఇటీవల శుభకార్యాలు, పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో డీజే సౌండ్తో దద్దరిల్లుతున్నాయి. దీనివల్ల చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఖైరీగూడ గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిళ్ల సమయంలో ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ వేడుకలపై ఖైరీగూడ గ్రామస్తులు నిషేధం విధించారు. అక్షరాల 50,000. దీంతో పాటు అర్ధరాత్రి వరకు హోరెత్తించే డీజే సౌండ్ సిస్టమ్స్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి 50,000 రూపాయల జరిమానా విధించాలని తీర్మానం చేశారు. ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో మద్యం విక్రయాలను, నాటుసారా తయారీని కూడా పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధనలు గ్రామంలో ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని, ఎవరికీ మినహాయింపు ఉండదని తీర్మానంలో స్పష్టం చేశారు. ఈ కొత్త సంస్కృతి వల్ల వివాహ వేడుకల్లో అనాదిగా వస్తున్న ఆచారాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే వాటన్నిటినీ నిషేధిస్తూ మూకుమ్మడిగా తీర్మానం చేసినట్లు తెలిపారు. కాగా వారి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉగాది పండుగ సందర్భంగా మా యొక్క గ్రామంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. యువకులు, మహిళలు మరి అందరం కలిసి, ఊర్లో ఉన్నటువంటి పెద్దవారు అందరు కలిసి సేవాలాల్ టెంపుల్ దగ్గర కూర్చొని మా సేవాలాల్ మహారాజ్ అయితే ఏదైతే ఈ హీత బోధన చేశారో, అంటే చెడు అలవాటుకు వెళ్ళొద్దని, మరి మన సాంప్రదాయాలను మర్చిపోవద్దని, మన సాంస్కృతిక సాంప్రదాయాలు కలకాలం అలాగే ఉండాలని, అదేవిధంగా ఇక్కడ అంటే డీజే అనేది మన సాంప్రదాయం కాదు. డీజే అనేది ఇతరుల సాంప్రదాయం. కానీ ఇక్కడ సిచ్యుయేషన్ బట్టి మన సాంప్రదాయాన్ని దూరం చేయడానికి ఈ డీజేలు కానీ, హల్దీ ఫంక్షన్లు కానీ, అదేవిధంగా ఫ్రీ వెడ్డింగ్స్ కానీ తీసుకోవడం వల్ల పేదవారు అంటే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి యువకులు మరి ఊరోళ్ళని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఒక కంకణం కట్టుకొని ఇక్కడ ఒక సారాయికి బానిస అవుతున్నారు. మరి రాబోయే కాలంలో యువకులు చెడిపోకుండా, యువకులు ఒక మంచి ఆర్గానికి వెళ్ళాలని మరి యువకులైన కంకణం కట్టుకున్నారు. ఈ యొక్క సారాయి కూడా అంటే ఈ మత్తు పదార్థాన్ని కూడా అతి త్వరలో దీన్ని నిషేధించాలని యువకులు నిర్ణయించుకున్నారు. మీ టీవీల ద్వారా రాబోయే రోజులలో రాబోతుంది. అదేవిధంగా ఏబిఎన్ టీవీ కానీ ఏ టీవీ ఛానల్ అయితే మాకు సహకరించి అంటే మా గ్రామానికి వచ్చారో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. 50,000 అక్షరాల 50,000.